బంగాళాఖాతంలో అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజులు భారీ వర్షాలు ఉంటాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయని చెప్పారు. కొన్ని జిల్లాలకు ఎల్లో, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 19వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అల్పపీడనంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో వర్షం పడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం పడుతోంది. లక్డీకపూల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, కోఠిలో వర్షం కురుస్తోంది. మరోవైపు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది. జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. రేపు ఈ జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుత వెదర్ అప్డేట్స్ పై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, రాష్ట్ర వ్యాప్తంగా ఇటు వర్షాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. మాన్సూన్ సీజన్ లో మంచి వర్షాలు అంటే ప్రెసెంట్ మనం ఒక 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. గత 1 వీక్ నుంచి కూడా కొంత మేఘావృతమైన వాతావరణం ఉన్నప్పటికీ గత 2 రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, దాంతో పాటు కొన్ని జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది. ప్రజెంట్ ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు కూడా ఈ భారీ వర్షాలు కంటిన్యూ కానున్నాయి. దీంతో పాటు ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కూడా ఉదయం నుంచి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వెదర్ కండిషన్స్ రానున్న 3 రోజుల వరకు కూడా ఇలాగే కంటిన్యూ కానుంది. అయితే ఇటు మనకు ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్రం మీద ఈ వెదర్ కండిషన్ అయితే కంటిన్యూ అవుతుంది. మరో అల్పపీడనం 19న ఏర్పడే అవకాశం ఉన్నట్లు కూడా ముందస్తు జారీ చేసింది. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు ఒక 1 రోజుల నుంచి కూడా వర్షాల కోసం ఎదురు చూసిన అన్నదాతలు కావచ్చు, మిగతా పబ్లిక్ కూడా ఇదొక ఉపశమనం. ముఖ్యంగా రానున్న రోజుల్లో ఈ భారీ వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కొన్ని చోట్లకైతే భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఈ రోజు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఈ జిల్లాలతో పాటు మనకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షాల నుంచి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కంటిన్యూ కాబోతున్నాయి. అయితే ఈ రోజు ఇటు జనగామ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాలో కూడా ఒక మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్టు కూడా వెల్లడించింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా చిరుజల్లులతో పాటు కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా అల్పపీడనం కారణంగా హైదరాబాద్ లో గట్టి వర్షాలంటే ఇంతవరకు కనిపించలేదు. మొన్న ఒక్క రోజు సాయంత్రం పూట 2 గంటల పాటు మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. అయితే ఈ రోజు మంచి వర్షాలు చేసుకోవచ్చు. ఇటు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, పంజాగుట్ట, అమీర్పేట్, లక్డీకపూల్ అంటే సెంట్రల్ సిటీకి సంబంధించిన ఏరియాల్లో వర్షం కురుస్తోంది. అయితే ఈ వర్షాలు అయితే రానున్న 3 రోజుల వరకు కూడా ఇలాగే కంటిన్యూ కానున్నాయి. మరి ఒక అల్పపీడనం కూడా 19న ఏర్పడుతుంది కాబట్టి భారీ వర్షాలు ఉన్నాయి. ఆ భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో ఈ వర్షాలు అయితే ఇలాగే కంటిన్యూ కానున్నాయి. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో దానికి తోడు అల్పపీడనం కారణంగా రాష్ట్రం మీద అయితే వర్షాలు కురుస్తున్నట్లు చెప్తున్నారు. అయితే మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు దాదాపు 9 నుంచి 12 సెంటీమీటర్ల మధ్యలో వర్షాలు కురుస్తున్నాయి. కాబట్టి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. దీనికి తోడు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఇప్పటికే జిల్లాల్లో చూస్తున్నాం కురుస్తున్న భారీ వర్షాలకి వాగులు, వంకలు పొంగి పొల్లుతున్నాయి. దీంతో అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దని కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీలో లోతట్టు ప్రాంతాలు కావచ్చు, మనకి లోతట్టు ప్రాంతాల్లో ఉండే పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వానకే రోడ్లు తడిసి చెరువుల్లాగా కనిపిస్తాయి. కాబట్టి చిన్న పిల్లలు కావచ్చు, ముఖ్యంగా బయటకు వచ్చే వాళ్ళు, ముసలి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే ఈ వెదర్ కండిషన్స్ హైదరాబాద్ లో చూసుకుంటే ఈ రోజు
సాయంత్రం వరకు కూడా ఇలాగే మోస్తారు వర్షాలు కంటిన్యూ కానున్నాయి. ముఖ్యంగా రాత్రి పూట ఎక్కువగా భారీ వర్షం కనిపించే ఛాన్స్ ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ మాన్సూన్ సీజన్ తో విస్తారంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ కానున్నాయి. ముఖ్యంగా ఉత్తర దక్షిణ జిల్లాల పైన ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఈశాన్య జిల్లాలో కొంత మేర మనకు ములుగు కావచ్చు, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల పైన ఎక్కువగా వర్షాలు ప్రభావం అయితే కంటిన్యూ కానున్నాయి. ఓవరాల్ గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాన్సూన్ సీజన్ కి సంబంధించి విస్తారంగా అయితే వర్షాలు కంటిన్యూ కానున్నాయి. రానున్న రోజుల్లో అతి భారీ వర్షాలు కూడా చూసే ఛాన్స్ ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అంచనాలు చేస్తోంది. అయితే ఈ రోజు ముఖ్యంగా హైదరాబాద్ లో సాయంత్రం వరకు కూడా ఇట్లాగే మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అయితే కంటిన్యూ కానున్నాయి. యశోద.